చూస్తున్నాం తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉధృతమవుతోంది. ఏకంగా షాపులు తగలబెట్టే వరకు పరిస్థితికి దారితీసింది. ఇది డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఇది ఎట్టి పరిస్థితిలో సహించేది కానే కాదు. దీని ఎట్టి పరిస్థితిలో ఊరుకోవద్దు. షాపులు తగలబెట్టడం మరీ దుర్మార్గం. వారిపైన మీకున్నటువంటి ఆ వ్యతిరేక భావం కానివ్వండి, లేకుంటే వారిపై ఉన్నటువంటి ఆ పోరాటాన్ని మీరు డైరెక్ట్ లీగల్గా ఫైట్ చేయండి. వారు తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి. కానీ షాపుల వరకు వెళ్ళి షాపులు తగలబెట్టడం అనేది ఎట్టి పరిస్థితులు అయితే ఇది యాక్సెప్టెన్స్ అయితే కాదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో మార్వాడి షాప్కు నిప్పు పెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ షాప్ పెట్టొద్దు అని చెప్పి స్వర్ణకారులంతా నిరసనకు దిగారట. అయినా అక్కడ షాప్ పెట్టేటువంటి ఆ మార్వాడ్ ఆయన ఒప్పుకోకుండా ఆ సంఘాల మొత్తాన్ని విభేదించి, ఉద్యమకారులే అందరిని విభేదించి ఎలాగైనా షాప్ పెట్టి తీరుతానంటూ ఆ షాప్ పెట్టేటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడట. దీంతో అక్కడ షాప్ తగలబడిపోయింది. ఉద్యమకారులే తగలబెట్టారు అని చెప్తున్నారు మార్వాడికి సంబంధించినటువంటి ఆ సంఘం పెద్దలు, మార్వాడి ఆ షాప్ ఆయన. కానీ ఇప్పటివరకు ఏ నిందితుడిని కూడా గుర్తించలేదు పోలీసులు. సో ప్రస్తుతానికి మీరు పైన చూస్తున్న విజువల్స్ లో సదాశివనగర్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్లోని ఆ షాప్ ని తగలబెట్టిన తర్వాత ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అక్కడ మంటల్లో ఆ షాప్ అంతా, ఆ షాప్ అప్పుడే ఫర్నిచర్ రెడీ అవుతుంది. అంతే అక్కడ ఆ టేబుల్స్, ఇతర స్టాల్స్ రెడీ చేసుకుంటున్నారు. అంతలోనే నిప్పు అంటుకుంది. మరి నిప్పు పెట్టింది ఉద్యమకారులేనా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంతర్గతంగా వారిలోనే ఇంకేదైనా విభేదాలు ఉండి ఈ యొక్క పరిస్థితి తలెత్తిందా? ఇంకేదైనా జరిగిందా? మాట్లాడదాం. మనతో పాటుగా పిడమర్తి రవి, తెలంగాణ బచావ్ మూమెంట్ ఆయన ఇప్పుడు మార్వాడి వ్యాపారస్తులను ఇక్కడ కొంత కంట్రోల్లో ఉండమని, మార్వాడి వ్యాపారస్తుల యొక్క ప్రవర్తన మితిమీరిపోయిందని తెలంగాణ బచావ్ మూమెంట్ అంటూ ప్రారంభించారు ఆయన. మరోవైపుగా ఆజాద్ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడు విద్యార్థి నేత, ఇంకోవైపుగా అనిల్, సో మార్వాడికి సపోర్ట్ చేసిన డాక్టర్ అనిల్, మార్వాడి సపోర్ట్ కూడా ఉన్నారు. మాట్లాడదాం వారితో పాటుగా. ముందుగా పిడమర్తి రవి గారితో స్టార్ట్ చేద్దాం. పిడమర్తి రవి గారు, ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని యాక్సెప్టెన్స్ ఉందా? ఆజాద్తో మాట్లాడదాం. ముందుగా ఆజాద్ గారు, ఏంటి మీరు యాక్సెప్ట్ చేస్తారా? కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో మార్వాడిని ఏర్పాటు చేసుకోబోయేటువంటి ఒక షాప్లో నిప్పంటించారు. సో నిప్పంటించింది ఎవరు, ఏంటది ఇప్పటివరకు అయితే పోలీసులు కనిపెట్టలేరు. బట్ నిప్పంటించడం కరెక్టే అంటారా? నేను మొదటగా ఉద్యమకారులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సోదరులందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, మనం కొంత ఈ మార్వాడిల మాటల వల్ల అవమానానికి గురైంది వాస్తవమే. అట్లాంటి సందర్భంలో ఆత్మగౌరవం ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలుగా, కొంత పౌరుషం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలుగా మనం కోపెద్రుక్తులు కావడం సహజమే. అయితే నేను చెప్పేది ఏంటంటే, మన డొక్కలు జింపి, మన పొట్టగొట్టి, మన చేతులు ఇరిచేసి, మన భుజాల మీద ఎక్కి ఇలా మన సంపదను దోచుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆ కుట్రలు, ఆ దందాలు మన జీవితాలను ఏ విధంగా ఆగం చేసినాయి, మన బతుకులు ఎట్లా నాశనం చేసినాయి, మన చేతి వృత్తులు ఎట్లా నాశనం చేసినాయి, తర్వాత మనల్ని ఈరోజు ఏ విధంగా మీరు కంజాతి అని చెప్పేసి మాట్లాడుతున్నాయి, ఇట్లాంటి మాటలన్నీ కూడా మన లోపల కోపాన్ని తీసుకురావడం సహజమే. ముఖ్యంగా జిగ్నేష్ అనట ఆయనే ఏం మాట్లాడిందంటే, మీరంతా కూడా మా ఇంకా నార్త్ ఇండియా సొసైటీ మొత్తం ఉంది, మార్వాడిలో సత్తా చూపిస్తాం, మీరంతా కంజాతి, దేనికైనా సిద్ధమే. ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు తెలంగాణ సమాజం సహజంగా అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సమాజం కాబట్టి వాళ్ళు తప్పకుండా రియాక్షన్ అవుతారు. నేను చెప్తా ఉన్నా, మీరు మొట్టమొదట జిగ్నేష్ అంటే ఆయనే అంబేద్కర్ విగ్రహం ముందు పోయి కంజాతి అన్నందుకు నాది పొరపాటు అయిందని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉన్నది. మా మిత్రులను కంజాతి అంటే మేము పడం అవసరం లేదు. అదొక విషయం. అయితే ఈరోజు మా చేతులు ఇరిచేసి మా అందరు కూడా అమన్గల్లో కానీ, వరంగల్లో కానీ ప్రతి చోట కూడా ఈరోజు మీరు అనేక కుట్రలతోటి ఈ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇది దోపిడీ వ్యాపారం. బతకడానికి వస్తే మేము కాదంటలేం, కాకపోతే మీరు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు, మార్కెట్ మొత్తం కూడా మీరు కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈ దోపిడీ వ్యాపారాలు మా పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి
ఆజాద్ ఒకటే ఇప్పుడు ఆ నిప్పంటించినటువంటి విషయం పైన మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇది కరెక్ట్ అంటారా? ఎస్ ఆర్ నో? ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ నుండి ప్రజల యొక్క ప్రతిస్పందనలు మీరు అర్థం చేసుకోకుండా రెచ్చగొట్టడం మొదటగా మాట్లాడింది ఎవరు? అనేక మంది మీకు వత్తాసు పలుకుతూ మార్వాడీలు, అదేవిధంగా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సోదరులు, కొంతమంది మాధవి లత లాంటి వాళ్ళంతా కూడా తెలంగాణ యువతను వ్యాపారస్తులు రెచ్చగొట్టింది మొదట మీరు కాదా? నేను అందుకే చెప్తా ఉన్నా, మొదట మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ముక్కు నెలకు రాసి తెలంగాణ సమాజానికి మేము కంజాతి అన్నందుకు క్షమాపణ చెప్తున్నాం అని చెప్పేసి ప్రకటించండి. ఇప్పటికే మేమంతా కూడా అంచవేయబడ్డాం. ఆ క్రమంలోనే నేను చెప్తున్నా, సదాశివనగర్ లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది, అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా ఉద్యమకారులకు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. క్రమక్రమంగా ఏ రకంగా ఈ తెలంగాణ దోపిడీకి గురవుతున్నది, మన సంపద కూడా మొత్తం మార్వాడీల చేతిలో ఎట్లా కేంద్రీకృతం అవుతున్నది, వాళ్ళు మన డబ్బులను వ్యాపార రూపాల్లో దోచుకుంటూ తిరిగి మన భూములు ఎట్లా కొంటా ఉన్నారు, వాళ్ళు తిరిగి ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఎట్లా గెలుస్తా ఉన్నారు, వాళ్ళు రేపు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఏదైతే వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడ బాగా వేసి 200 సంవత్సరాలు పరిపాలించిందో ఆ రకంగా ఇలా మార్వాడీలు ఏ విధంగా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్రీకృతం చేసుకుని రాజకీయ అధికారం నిలుపుకొని సంస్కృతిని ధ్వంసం చేసి వాళ్ళు ఇక్కడ సూపర్ పవర్ ఎదగాలని ఏ విధంగా చూస్తున్నారో ఆ విషయాన్ని మనం ఇలా పల్లెకు తీసుకుపోతా ఉన్నాం. ఈ క్రమంలో కోపద్రిక్తులైలు, మీరు అవమానాల పాలైలు, మీరు చెప్తా ఉన్న వాళ్ళు వినిపించుకోకుండా షాపులు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఇలా ఈ ప్రయత్నం చేసిండ్రు, కానీ ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేయకండి. అని ఉంటే ప్రజాస్వామ్యంగా మనం పోరాడదాం. ఒకవేళ ప్రజాస్వామ్యంగా పోరాడి చెప్తే వినకపోతే ఆ సందర్భంలో మనం ఎట్లాంటి చర్యలకైనా మనం ముందుకొద్దాం. కానీ ప్రస్తుతం మనం మన అనేక దశలుగా మనం ఈ ఉద్యమాన్ని మాట్లాడదాం. పిడమర్తి రవి గారితో కూడా మాట్లాడతాను నేను. పిడమర్తి రవి గారు, ఏంటి ఇంతటి స్థాయి వరకు వెళ్ళిందా? ఏకంగా షాపులు తగలబెట్టేటువంటి స్థాయి వరకు వెళ్ళిందా? ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ ఇప్పుడు మేము ఈ నెల రోజులు ఫస్ట్ చెప్పే కొత్త షాపులు పెట్టకండి, ఇక ఉన్న కాడికి చాలు. చాలా పెద్ద మీరు డ్రైవింగ్ లో ఉంటున్నారు, మీ వీడియో రావట్లేదు. ఐఎమ్ సారీ, మీ డ్రైవింగ్ లో ఉంటున్నారు, మీరు అక్కడ పక్కన ఆపేసుకోండి, వీడియో రావట్లేదు. మీరు ఆజాద్ గారు, ఇంత స్థాయి వరకు వెళ్ళింది అనుకుంటున్నారా? డైరెక్ట్ గా షాపులను తగలబెట్టే పరిస్థితి, తగలబెట్టేటువంటి వరకు వెళ్ళిందా? తగలబెట్టాల్సిన అవసరం వచ్చిందంటారా? ఇంత ఉద్యమం మారిందా తెలంగాణ సమయంలో? బయటకు వచ్చి దిష్టిబొమ్మ దహనాలు, లేకుంటే రోడ్ల పైకి వచ్చి టైర్లు తగలబెట్టడాలు, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటారా? ఇంత 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 ఎక్స్ట్రీమ్ పొజిషన్ వచ్చిందంటారా? పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, ఈ తెలంగాణలో పునాది వర్గాలయ్యి అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ విద్యార్థి నాయకుడు సాగబోయిన పాపారావు గారు. ఆదివాసీ, తనకి ఎంత ఆక్రందన ఉంటే ఈరోజు ఆ పని చేసిండు. మీ షాపుల ముందు టైర్లు తగలబెడతా ఉంటే మీరు మా వెనక నార్త్ ఇండియా సమాజం ఉంది, మేము తగ్గం అని రెచ్చగొడుతూ మీరు మాట్లాడుతూ కొత్త షాపులు ఓపెన్ చేస్తా ఉంటే ఏం చేస్తారు మా సోదరులు? మీ షాప్ ఓపెన్ అయితే అక్కడ అందరి జీవితాలు ఆగమవుతాయి. అందరు కొట్టగొట్టి మీరు ఒక్కలే బతుకుతా ఉన్నటువంటి తీరుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్ని షాపులు మూయతో పడ్డాయి. మా స్వర్ణకారులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మా చేనేత అన్నలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అరే మా దగ్గర కొమటలు, ఒకప్పుడు మొత్తం కొమటల కిరాణం ఉండే, ఇలా కొమటల కిరాణాలు ఉన్నాయా? మీరు విస్తరించిన రంగం ఏది? మీ సమస్య మనం 6 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. సమస్య ఏంటి, సమస్య ఎలా ఉందని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ అనేది ఒకటే, ఈ స్థాయిలో తగలబెట్టేటువంటి పరిస్థితి వరకు ఎందుకు వస్తోంది? ఎవరు రెచ్చగొడుతున్నారు? నిజంగా లీగల్ ఫైట్ చేయాలనుకుంటే ఒక నిమిషం, అక్కడ జ్యువెలరీ షాప్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ జ్యువెలరీ షాప్ పెట్టేటువంటి క్రమంలో మీకు అక్కడ ఏమైనా పర్మిషన్స్ లేకపోతే, దందా జరిగితే, తప్పు జరిగితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ఆశ్రయించండి. కానీ చట్టాన్ని ఎవరైతే వాళ్ళు తగలబెట్టారో వాళ్ళే చేతులకు తీసుకొని తగలబెట్టడం ఏంటి? నేనేమంటున్నా, మా సోదరులకు కూడా మీరు తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకోగలనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా స్పష్టంగా. కాకపోతే అటువైపు నుంచి మార్వాడి సమాజం నుంచి మాకు వార్నింగ్ ఇస్తారు. తెలంగాణలో మేము తెలంగాణ కోసం కొట్లాడి మేము లాఠీలు తూటాలని ఎదుర్కొన్న మాకు జిగ్నేష్ అంటే వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ అర్థమైంది రెచ్చగొట్టడమే కదా. మరి మీరే కదా రెచ్చగొట్టేది. తగలబెడితే అలా తగలబెడతామంటున్నారు. మరి రెచ్చగొట్టిన ఎవరు? రెచ్చగొట్టింది అనుకున్నారు కదా. చట్టం, న్యాయం, పోలీసులు ఇవన్నీ ఉన్నాయా? మా ఇంట్లో నార్త్ ఇండియా సొసైటీ మొత్తం ఉందని చెప్పేసి రెచ్చగొడుతున్నది ఎవరు? మేము దేనికైనా సిద్ధం, ఏమైనా చేయగలుగుతామని చెప్పింది ఎవరు? అరే లుచ్చా, నీకు హిందీ భాష రాదని చెప్పేసి తెలంగాణ సామ్ను రెచ్చగొట్టింది ఎవరు? అలా హిందీ భాష మాకెందుకు, మా తెలంగాణ యాస లేదా, నీకు తెలంగాణ యాస వస్తా అని చెప్పేసి అడుగుతున్నా. నేను ఎవరికైనా చెప్తున్నా, సదాశివ నగర్ లో జరిగినటువంటి ఘటనను
అలాంటి ఘటనలు మీరు పూనుకోకండి తెలంగాణ సోదరులారా, వ్యాపారులారా. మనం ఇంకొంతకాలం ఉద్యమం చేద్దాం. కొత్త షాపులు వద్దంటే కొత్త షాపులు పెడతా ఉన్నారు. మీరు ఇప్పటికైనా గమనించండి. ఒక ఏరియాలో కొత్త షాపులకు మీరు రాకండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దోపిడీ మార్వాడి వర్గాలు మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదో బతుకుదెర కోసం వస్తే మేము అవసరం ఇస్తాం, కలిసిమెలిసి బతుకుదాం అంటున్నాం. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇలా కాకుండా రెచ్చగొట్టినట్లు మాట్లాడితే మీరెవరు వచ్చి తెలంగాణ రెచ్చగొట్టనికి? తెలంగాణ ఏమన్నా చేతులు కట్టుకుని అనుకుంటున్నారా? ఇది మర్చిపోక ఉదాహరణ మాత్రమే. మీరు మరింత రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇలాంటి ఘటనలు మొత్తం తెలంగాణ అంతా పునరావృతం అవుతాయి. తెలంగాణ ఉద్యమాన్ని మీరు చూసింది కదా, అదే ఉద్యమం. ఒక్కసారి మాట్లాడదాం. ఒక్కసారి ఆజాద్ ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు ఉన్నారు. పిడమర్తి రవి గారు, ఏంటి ఈ సదాశివ నగర్ జరిగిన ఈ దాడికి సంబంధించిన అంశం అంటే నిప్పంటించడం ఇది సమంజసమే అంటారా? ఏంటి ఈ స్థాయి వరకు వెళ్ళిందా ఉద్యమం మొత్తం? ఉద్యమం అయితే తీవ్ర స్థాయిలో ఉంది. సరే, ఆ సంఘటనని అందరం ఖండిస్తా ఉన్నాం. అయితే వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, రెచ్చగొడుతున్నారు, రెండో వైపున కొత్త షాపులు పెడుతున్నారు. అదే మేము ఏమంటున్నాం అంటే, కొత్త షాపులు పెట్టకండి, ఇక పాత షాపులలో మీరు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. 20-30 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చినాక ఇంకా మీ ఆధిపత్యం, మీ ఆక్రమణ ఎక్కువైపోయింది, విస్తరణ కాంక్ష ఎక్కువైపోయింది, దీని ఇంతటితో ఆపండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళకు. అయినా వాళ్ళు వినట్లే మా మాట. నిన్న మొన్న ఇక్కడ మీరెవరు చెప్పడానికి మీరు విస్తరణ ఆపమని పిడమర్తి రాబో లేకపోతే ఆజాదో లేకపోతే ఇంకెవరు చెప్తే విస్తరణ ఆగిపోతుందా వాళ్ళది? దానికంటే తప్పొప్పులు ఉంటే ఆ విస్తరణ ఆగిపోవాలంటే ఏం చేయాలి? విస్తరణ ఆగిపోవాలంటే ప్రభుత్వాలు చెప్పాలి. ఇంతవరకే లిమిటేషన్ ఒక చట్టం తీసుకురావాలి. షాపులు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా తెలంగాణ సోదరులే అంటారు కదా, వాళ్ళు మమ్మల్ని కలిసి జీవిస్తున్నాం అన్నట్టు అంటారు కదా, మరి మమ్మల్ని కూడా బతకనియండి. మీకు 10 షాపులు ఉంటే మాకు ఒక షాపు ఉండొద్దా? అన్ని షాపులు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? స్వర్ణకారులు అనేటోళ్ళు చాలా పేద కమ్యూనిటీ. అక్కడ సదాశివ నగర్ లో కూడా ఆ కొత్తగా ఏర్పాటయ్యేటువంటి షాపుకు వ్యతిరేకంగా కొన్ని నిరసన జరిగిందంట. షాప్ పెట్టదని చెప్పి వాళ్ళంతా ఒక ఏకమైరంట. అంతా ఒక నిర్ణయానికి వచ్చి స్వర్ణకారులంతా. అయినా కూడా షాప్ పెట్టడం మూలంగానే ఈ ఘటన జరిగింది. సో ఇక్కడ ఘటన గల కారణం వాళ్ళే అనేది ఇక్కడ మార్వాడీలు చెప్తున్నమాట. మనోజ్ గారు ఎస్ఐకి చెప్పారు. వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఈ కొత్తగా మార్వాడి ఆయనకు చెప్పి రిక్వెస్ట్ చేసిండు, ఇక్కడ శాంతి భద్రతల సమస్యను తీసుకురాకు, ఆపేసి దయచేసి అని ఎస్ఐ కూడా చెప్పిండు. ఆయన ఎవ్వరు చెప్పిన ఆయన షాప్ పెట్టేది అన్నాడట. అందుకోసమే స్వర్ణకారులు తిరగబడ్డారు. అయినా కూడా రైట్ లేదు కదా, అయినా కూడా రైట్ లేదు కదా, తిరగబడ్డా ఏం చేసి రైట్ లేదు. ఇంతకే ఆ పోలీస్ ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తే రైట్ లేదు. అక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందంటే ఒక షాప్ పెట్టుకోవడం వల్ల శాంతి భద్రత విఘాతం కలిగిద్దా? సో దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. మనోజ్ గారు, తెలంగాణలో కొత్త షాపు పెడితే మర్యాదగా ఉండదు. ఇది జిగ్నేష్ మేవానికి చెప్పు. నువ్వు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా మీరు? ఈ స్టేట్మెంట్ ని స్టిక్ ఆన్ అయి ఉంటారా? 100% చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాపు పెడితే ప్రజలు తిరగబడతారు. ఏ ఊర్లో షాప్ పెట్టినా తిరగబడండి అని నీ తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మీరు చేసేది, చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. పిడమర్తి రవి గారు ఏమన్నారంటే, తెలంగాణలో ఇంకెవరైనా మార్వాడీలు కొత్త షాప్ పెడితే, తెలంగాణలో మార్వాడీలు ఇంకెవరైనా కొత్త షాప్ పెడితే తిరగబడమని చెప్పి తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తుందని చెప్పి పిడమర్తి రవి గారు చెప్తున్నారు. బట్ ఇది 100% అది యాంటీ కాన్స్టిట్యూషన్ లో ఉన్న విషయం అయితే కాదు. మాట్లాడదాం. ఒకసారి అనిల్ గారు కూడా ఉన్నారు, మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన. అనిల్ గారు ఏం చెప్తారు? తెలంగాణలో కొత్త షాపులు పెడితే తిరగబడతాం, తరిమి కొడతాం అని చెప్పి తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పిలుపునిస్తోంది. ఇటువంటి మూవ్మెంట్స్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు పిడమర్తి రావు గారు కానివ్వండి, ఆజాద్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఏదేమంటే బాధ్యతాయుతంగా మనం మెలగాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ఒక కన్స్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళి, లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళి, అది కాన్స్టిట్యూషన్ కింద ఉండాలి. కానీ ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా మేము తగలబెట్టేస్తామని, లేకపోతే తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజలకి చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, మన రాష్ట్రానికి నష్టం చేస్తున్నది ఇటువంటి నాయకులే. ఎందుకంటే పిడమర్తి రవి గారు కానీ లేకపోతే వేరే నాయకులు ఎవరైతే కానీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళు దీన్ని హింసాయుతంగా మార్చినా కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా తీసుకెళ్ళినా కానీ అది తెలంగాణకి నష్టము, ప్లస్
భారతదేశం యొక్క వన్ ఎకానమీ ఒక యూనిట్ కింద ఉంటాం మనం. సో భారతదేశానికి తెలంగాణకి కాన్స్టిట్యూషన్ కి అది నష్టం కాబట్టి ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా గమనించాలి. నాయకులు అనే వాళ్ళు బాధ్యతాయుతంగా ఇటువంటి దాడులు ఖండించాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్ని రకాల హక్కులు ఇచ్చింది అందరికీ. తెలంగాణ వ్యాపార వస్తువులకి ఎట్లా ఇచ్చిందో అట్లానే మార్వాడి వాళ్ళకు కూడా ఇచ్చింది. కాబట్టి ఆ హక్కుల్లోనే మనం వెళ్ళాలి. ఎక్కడ వాళ్ళైనా కానీ ఎక్కడికి వెళ్ళైనా కానీ బిజినెస్ చేసుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ఆ స్వేచ్ఛను హరించడానికి మీరెవరు? ఏ నాయకులైనా కానీ ఆర్టికల్ చదువుకోవాలా, లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఇటువంటి ఉద్యమాలని లీగల్ ఫ్రేమ్వర్క్ లో తీసుకెళ్లి ప్రజల్లోకి ఆర్టికల్స్ వెళ్ళాలి. ప్రజల్లో కడుపు మాడి చచ్చిపోతున్నాడని మనకు తిండి లేదంటే ఆర్టికల్ తర్వాత కాన్స్టిట్యూషన్ మనకు గుర్తుకొస్తుందా? నాయకులు గుర్తుపెట్టాలి. ప్రిమర్తి రవి గారు లేకపోతే ఆజాద్ గారు చదువుకున్న మేధావులు కాబట్టి వీళ్ళకి కొంత అవగాహన ఉండాలి. వీళ్ళు చెప్పే మాటలు కొంత ప్రభావితం చేస్తాయి కాబట్టి ఏం కాదు. కానీ కడుపు మాడుతోంది, నాకు ఆకలి అవుతోంది, నాకు అన్నం కావాలంటే ఆర్టికల్ 19 చెప్పింది, ఆర్టికల్ 20 చెప్పింది, ఆ స్థాయి వరకు ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. కరెక్ట్ కానీ మార్నింగ్ 70% లోకల్స్ కి రిజర్వేషన్లు, లోకల్స్ కి పిడమర్తి గారు మీరు మళ్ళీ ట్రావెలింగ్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ, మీరు మీ వీడియో స్ట్రక్ అవుతుంది, నేను తీసుకోలేను. ఇక మీరు మీ వీడియో స్ట్రక్ అవుతుంది, మీరు ట్రావెలింగ్ లో ఉన్నారు, వీడియో కంప్యూటర్ స్ట్రక్ అవుతుంది, మీ వీడియో తీసుకోలేను నేను. ఆజాద్ గారు ఏం చెప్తారు? రాజ్యాంగం ఉంటది, దానికి ఆర్టికల్స్ ఉంటాయి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సమంజసమైనా? ఏడబడుతుంది దాడులు చేయడాలు ఇవన్నీ కరెక్టేనా అంటున్నారు ఆయన. అరే కంజాతి అన్నప్పుడు రాజ్యాంగంలో ఏం చెప్పిల్లు? ఆయన జైలుకు పోవాలి కదా. మరి కంజాతి అన్నదే ఏ రాజ్యాంగం ప్రకారం కంజాతి అన్నాడు? తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పేసి ఏ రాజ్యాంగం ప్రకారం అన్నాడు? చెప్తావా సమాధానం అనిల్? మేము ఎట్లా కనబడుతున్నాం తెలంగాణలో అంటే? వందలాది మంది ప్రాణాలు తీసుకోండి మీరు. ఏ రాజ్యాంగం ప్రకారం తీసిన మీరు? మేము రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. మేము ఇప్పటికీ కంజాతి అంటే బట్టలు ఇచ్చి కొట్టాలి. మేము వచ్చినావా? మేము లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం. మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. మీరు ఫాలో అవుతున్నారా? కంజాతి అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, తెలుసు కదా నీకు? మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం. మాకు నువ్వేందుకు కొత్తగా నేర్పేది? తాగుబోతులా? ఎవరు తాగుబోతులు? దోపిడి దొంగలు మీరు. తాగుబోతులు ఎట్లయితారు? ఏ రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని నువ్వు తాగుబోతులుగా చిత్రీకరించినావు? ఎట్లా తెలంగాణ తాగుబోతున్నావు? జిగ్నేష్ అంటాను. ఏ రాజ్యాంగం ప్రకారం అన్నావు? మేము రాజ్యాంగం ప్రకారం చెప్తా ఉన్నాం. ఎన్ని ఉద్యమాలు నడిపించినా ఏం చేసినా భౌతిక దాడులు కానీ ఇటువంటి జరిగేటువంటి ఘటనలు అవి ఒప్పుకోరు కదా, రాజ్యాంగం వ్యతిరేకం మరి ఇవన్నీ కూడా. నువ్వు కంజాతి అంటే నేను చూసుకుంటున్నా. నువ్వు కొడితే నువ్వు రోడ్డు మీదకి వచ్చి కొట్టినావు. ఏ రాజ్యాంగం ప్రకారం కొట్టినావు? కొడితే నేను చూసుకుంటున్నా. నా ప్రాణం తీయనికి వస్తావు. రాజ్యాంగంలో ఉన్నది నువ్వు ప్రాణం తీయనికి వస్తే నువ్వు తిరుగుబాటు చేస్తాను. మాట్లాడండి. సహజ వనరులలో లోకల్లో 50% సహజ ప్రాంతానికి కూడా చెందాలన్నది కదా. మేము తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ తెచ్చుకున్నది మా తెలంగాణ ప్రజల కోసమా, మీ మార్వాళ్ళ కోసమా? మొత్తం కల్తీదంగా చేయమని రాజ్యాంగంలో, బ్యాంకులను కొలగొట్టమన్న రాజ్యాంగంలో. తెలంగాణ బ్రతుకులు మారాలి అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని కంజాతి అన్నందుకు చాలా మంది కూడా మేము మాట్లాడతామంటున్నారు. ఆ నెంబర్స్ ఇవ్వండి. దే ఆర్ ఆల్సో రెడీ టు టాక్. మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకటి వన్ థింగ్ ఇస్ క్లియర్, సదాశివ నగర్ లో జరిగిన దాడిని మాత్రం డెఫినెట్ గా ఎవరైనా కూడా దాన్ని ఖండించాల్సిందే. ఎస్ ఆజాద్. మనోజ్ ఒక మాట. రైట్ మనోజ్ చెప్పండి. నేనేమంటున్నా, సోషల్ మీడియాలో మీరు చూడండి, మీకు చేత కాదు, మీకు వ్యాపారం చేత కాదు, మీకు పని చేత కాదు, మీరు తాగుబోతులు, మీరు కంజాతి. ఏ రాజ్యాంగం ప్రకారం అండి తెలంగాణ ఉన్నటువంటి ఈ మా సోదరుల మీద ఇట్లాంటి మాటలు ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇవే మన మాటలు. ఇప్పటికీ ఒక కామెంట్ వచ్చింది. వ్యాపారం చేత కాదు, పని చేత కాదు మాట్లాడితే ఇలా మీ పనికి ఇడికి వచ్చింది. ఇలా చేత రెచ్చగొట్టడం ఏంది? చేతగానే ఉద్యమాలు చేస్తున్నాం. ఇవాళ ఉద్యమం ఎట్లా డెవలప్ అవుతుంది? చేతగానే డెవలప్ అవుతుందా? మేము రాజ్యాంగం కామెంట్ వచ్చింది. చేతగాని దద్దమ్మలు తెలంగాణ జఫ్వాలు బిజినెస్ చేసేకి వగ్గలేక
మార్వాడిపై పడిచేస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ సంతోష్ కుమార్ అంట. ఈ సంతోష్ కుమార్ కి ఏం సమాధానం ఏ మార్వాడి అయినా మాతో సమానంగా పనిచేసి చూపించమని 4 గంటలు వేసి మా ఆడపడుచులు మా అక్కలు చెల్లెలు బాకిలుడుస్తారు. ఆయన ఏం మాట్లాడి 7 గంటలకు 6 గంటలకు కూర్చోని మాట్లాడాడు. కోడి కోయక ముందు మా వాళ్ళు ఆకిలుడుస్తారు, పొలం కాడికి పోతారు, పనులన్నీ చూసుకుంటారు, బురదలో దిగుతారు, నాటేస్తారు. ఆ నాటేసేటప్పుడు పాట ఉంటది, కలుపు కలుస్తారు, పంట తీస్తారు. మా సంస్కృతి ఒక అందమైన సంస్కృతి, బ్యూటిఫుల్ సంస్కృతి మాది, శ్రమైక సంస్కృతి మాది. ఒక్క నిమిషం అనిల్ గారు, యాక్సెప్ట్ చేస్తారా? కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ గురించి అంతర్రాజ్యాంగ ప్రకారం చేస్తాం. ఒక్క నిమిషం తలపడండి, మా బతుకమ్మ పండుగలు చేయండి అని చెప్పి వాళ్ళకున్న స్వేచ్ఛ హరించేటువంటి హక్కు ఎవరు? కూలి పని చేసుకోవాలా, వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారంలో జిత్తులు ఉంటాయి, ఏమంటారు, స్ట్రాటజీలు ఉంటాయి, అన్ని రకాలుగా ముందుకెళ్తారు. అందులో పోటీ పడాలి, అంతేగాని వాళ్ళని మా బతుకమ్మ పండుగ చేయాలి అని చెప్పి అనే హక్కు మనకి ఎవరి దేవాన్ని వాళ్ళు గొలుసుకోవాలి అటువంటి స్వేచ్ఛలు మనకు ఉన్నాయి. కాబట్టి అనిల్ గారు, ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేయలేము, మా కల్చర్ ని పాటించమని ఎవరికి చెప్పలేము. తెలంగాణ వాళ్ళు అనిల్ గారు ఒక్క నిమిషం, ఆజాద్ ఒక్క నిమిషం చిన్న చూపు చూస్తా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆజాద్ ఒక్క నిమిషం, అర్థమవుతుందా? అదొక ఒక్క నిమిషం. అనిల్ గారు, యాక్సెప్ట్ చేసి చాలా మంది ఒక కామెంట్ వచ్చింది, సంతోష్ కుమార్ అంట, మరి ఆ వెదవెవడో కానీ చేతగాని దద్దమ్మలు తెలంగాణ జఫ్వాలు బిజినెస్ చేసేకి వగ్గలేక మార్వాడిపై పడి చేస్తున్నారు. ఎవడా వెదవ తెలియదు, కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ వెదవ కామెంట్ ని? పబ్లిక్ కామెంట్ వాడి ఇష్టం వాడు మాట్లాడతారండి. ఇక్కడ ఒక డోంట్ టేక్ ఎ రీజియన్ ఆ వెదవకు నేను చెప్తున్నా. అరే వెదవా, డోంట్ టేక్ ద రీజన్. అరే వెదవా దద్దమ్మ, ఇక్కడ తెలంగాణ ఇది ఈ కంపారిజన్ రోడ్డు మీద దొరకాలి కానీ అన్నవా సోదరులు బట్టలు ఇడిచి ఉరికించుకుంటారు. సారీ ఇక్కడ కాంట్రవర్సీ ఎలా ఉంటుందంటే ఈ రకంగా తెలంగాణ మొత్తం ఓవరాల్ గా మాట్లాడకండి. బిజినెస్ ఆత్మగౌరవం ఎక్కువ మాకు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు ఇచ్చున్నాం మేము. తెలంగాణకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా, ఇక్కడ డీలర్షిప్లు చేసుకుంటా, ఏ ప్రొడక్ట్ ఒక తెలంగాణకి ఇవ్వరు, మీరు మొత్తం బ్లాక్ చేస్తారు మార్కెట్ లో. మాకు తెలియదా? ఆ కామెంట్ నేను సమాధానం చెప్తాను. ఇక్కడ రీజన్ ఇష్యూ తీసుకురాక అరే వెదబా అని చెప్తాను. ఇక్కడ నేను సంతోష్ కుమార్ ఎవరు అంటారు, ఐఎమ్ సారీ, ఎవరైతే చూస్తున్నారో నా లాంగ్వేజ్ పట్ల మీకు ఏమైనా కనుక తప్పు అనిపిస్తే అపాలజైజ్, మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. బట్ రీజియన్ ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి ఇటువంటి వెదవలని చెంపచెల్లు అనిపించిన చెప్పుతో కొట్టాలి. ఇప్పుడు గుజరాత్ అని తీసుకొచ్చారు, ఎక్కడైనా ఎవరైనా మాట్లాడేవాళ్ళు? డి యు టేక్ ఎనీ గుజరాత్ టర్మ్? గుజరాత్ అని ఆ రాష్ట్రం పేరు తీసుకొచ్చిరా? రాజస్థాన్ రాష్ట్రం పేరు తీసుకొచ్చిరా? ఇంకేం రాష్ట్రం పేరు తీసుకొచ్చిరా? తెలంగాణ ఓవరాల్ని, తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఒక దారి కట్టేసి, ఒక తాడు కట్టేసి తెలంగాణ వాళ్ళకు బిజినెస్ చేతగాక పడి చేస్తున్నారట. సిగ్గు అనిపించాలి. ఏడా పడి చేస్తున్నా ఒకసారి బయటకు వచ్చి మాట్లాడు. ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్ బయటికి రా, బయటకు వచ్చి స్టేట్మెంట్ చేయి. లేకపోతే యూ కాల్ టు దిస్ నెంబర్, నీ నెంబర్కి ఫోన్ చేయి. ఈ నెంబర్తో మాట్లాడాడు. ఎక్కడ చేతగాలో చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ అనేది ఇక్కడ కాకతీయుల కట్టడాలు ఉన్నాయి, ఇక్కడి వాళ్ళు కట్టినయే. వరంగల్ కిల్లా చూడు, గోల్కొండ కోట చూడు, ఏం చూస్తావు? ఇంకా చేత కాదా? చేతగాక ఇవన్నీ కట్టుకున్నారా? బిజినెస్ అంటావా? స్వర్ణకారులు చేసే బిజినెస్ చాలా గొప్పది. 1990 నుంచి అద్భుతమైన షాపులు ఉన్నాయి, మంచి మంచి డిజైన్లు ఉన్నాయి. ఈరోజు ఏ జ్యువెలరీ షాపులు ఎటువంటి డిజైన్ అప్పుడే ఉన్నాయి. నిజాం నగర్ అని చెప్పి ఎగ్జిబిషన్లు పెట్టి చూస్తావు కదా, డిజైన్ అన్ని కూడా అప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎంత, ఇక్కడ లోకల్ ఎవరు చేయలేదా? ఇక్కడ ఉన్నటువంటి వడ్రంగి వాళ్ళు చెక్కిన అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి, వడ్రంగి వాళ్ళు చెక్కిన అద్భుతమైనటువంటి ఒక రూపాలు ఉన్నాయి, ఇక్కడ శిల్పులు చెక్కిన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. పనికిమాల చర్చ ఇది, పనికిమాల డిస్కషన్ ఇది. తెలంగాణ వాళ్ళకి చేతగారు అని చెప్పి సిగ్గు అనిపించాలి. కామెంట్స్ పెట్టి సిగ్గు అనిపించాలి. ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్. ఇక్కడ చాలా మంది అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రీజన్ ఫీలింగ్ అనిల్ గారు తీసుకోవడం లేదు, ఆ జిగ్నేష్ దేశ్ కూడా రీజన్ ఫీలింగ్ తీసుకురాలేదు. ఆయన ఏమన్నారు, చేత కాదు అనే రకంగా ఏదో మాట్లాడుకొచ్చారు ఆయన. కానీ
ఒక రీజన్ ఫీలింగ్ తీసుకొచ్చి గుజరాత్ తెలంగాణను గొడవ పెట్టలే ఆయన. పనికిమాల గొడవ పెట్టేటువంటి వ్యక్తులు మొత్తం మీలాంటి వాళ్ళు. అనిల్ గారు ఏం చెప్తారు మీరు? తెలంగాణ మొత్తాన్ని ఒకే తాడు కట్టేసి చాత కాదు అనేటువంటి కామెంట్స్, ఈ కామెంట్ ఇటువంటి వ్యక్తులకి ఏం సమాధానం అవుతాడు? వాట్ డు యు సే? డెఫినెట్లీ రీజనల్ ఫీలింగ్ తీసుకురావడం అనేది ఎటువైపు అయినా కానీ తప్పే. వ్యాపారాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ హియర్. ఐటీ ఇండస్ట్రీ ఉంది, కూలి పని చేసుకున్నారు, అట్లానే వ్యాపారం చేసుకున్నారు, గవర్నమెంట్ సెక్టర్ ఉన్నారు. దానికి సపరేట్ చూడాలి. ఇక్కడ మన ఉపాధి కోల్పోతుంది అంటే మనం ఎట్లా ఇందులోంచి మేల్కొని ఎట్లా బయటికి రావాలో చూసుకోవాలి. కానీ అది అండర్ కాన్స్టిట్యూషన్ వెళ్ళాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ వెళ్ళకపోతే మనం మన ఉద్యమాలు వెళ్ళవు ఇక్కడ. సో నేను మాట్లాడేది ఏంటంటే, ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో దీన్ని దయచేసి మార్వాడి కమ్యూనిటీ ఉంది చూద్దాం. ఒకటే కమ్యూనిటీ, వాళ్ళు అంత ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఇంతమంది జనాలు మనం ఎందుకు జాతి మా వెనక నార్త్ ఇండియా సొసైటీ ఉన్నది, మేము ఎక్కడైనా పోటీ పడతాం, ఇట్లా మాట్లాడచ్చా? అనిల్ గారు వాటన్నిటి మీద పిడుమర్తి రవి గారు కానీ మీరు కానీ లీగల్ యాక్షన్ తీసుకొని వీళ్ళని బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి రాష్ట్రం నుండి బహిష్కరించడానికి చట్ట ప్రకారం ఎట్లా వెళ్తాము అనేది మనం ఆలోచించాలి. అంతేగాని షాపులు చేసేసి వాళ్ళని రెచ్చగొడితే ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుంది? రాష్ట్రము మనకు చట్ట ప్రకారంగా వెళ్ళాలి. ఇల్లీగల్ గా చేసే దందాలను బంద్ చేసే దానికి వెళ్ళాలి. ఖచ్చితంగా కొట్లాడాలా, యూనియన్స్ ఫామ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకునే దానికి పని చేయాలి. కానీ లీగల్ గా చేసుకోవాలి. కానీ బ్యాటిల్ మనము రెచ్చగొట్టుకొని అది ఇల్లీగల్ దాంట్లోకి వెళ్తే ముందు ఎవరు ఆల్రెడీ అన్నారు ఇది అనిల్ గారు ఒక్కసారి అశోక్ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ ఉన్నారు. అశోక్ గారు మాట్లాడతారంట. అశోక్ గారు ఫ్రమ్ హైదరాబాద్ మాట్లాడతారు ఆయన. అశోక్ గారు హలో అశోక్ గారు మాట్లాడండి. హలో వినిపిస్తుందండి? రైట్, వినిపిస్తోంది, మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ జరగవలసిన సమస్య ఏంటంటే, మేమేమంటున్నామంటే మార్వాడి వాళ్ళని పొమ్మనట్లేదు, మార్వాడి వాళ్ళని ఇక్కడ నిలబడట్లేదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వమంటున్నాము. సక్రమైన రీతిలో, సక్రమైన క్రమంలో, సక్రమంగా వ్యాపారం చేసుకోమంటున్నామే తప్ప మిగతా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోమనట్లేదు. ఏంటి పంచాయతీ? ఎన్నలేని పంచాయతీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఇది చినుకుగా గాలివానగా తుఫాన్గా మారిపోయింది. దేశమంతా, రాష్ట్రమంతటా, మొత్తం రాష్ట్రమంతా విస్తరించిపోయింది. దీని కారకులు ఎవరు? సక్రమంగా వ్యాపారాలు చేయకపోతేనే కదా. ఒకే ఒక ఉదాహరణ నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. అశోక్ గారు ఒక నిమిషం మీ మాట వింటాను, మీరు మాట్లాడండి పర్లేదు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళు సక్రమంగా చేస్తలేరనంటే మీరు మీలాంటి చదువుకున్న వాళ్ళు, ఈ రకంగా కొంత తెలిసిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు జిఎస్టీ కట్టకపోతే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తాం, గూగుల్ పే ట్రాన్సాక్షన్, డిజిటల్ మనీ యాక్సెప్ట్ చేయమంటే కంప్లైంట్ ఇవ్వండి. అవునండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు రామ్ గారు నేను ఏమంటున్నానంటే, విషయం ఏంటంటే వాళ్ళు బిల్స్ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు ఒక 1 month అయిపోయింది అంటే, ఒక 20 days అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్తే అది 1 month కింద రెంట్గా తీసుకుంటారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? బిల్స్ సక్రమంగా ఉండయి, వ్యాపారం సక్రమంగా ఉండయి వాళ్ళే. ఇవన్నిటిని ఒకెత్తు పెట్టుకొని అనవసరమైనటువంటి చిల్లర తీసుకొని వచ్చి ఇది చినుకు గాలివానగా మారి ఎంతటికైనా కానీ వాళ్ళు మారాలి. మేము అనేది కల్చరల్, దేవుని పూజించే దేవుడు శ్రీకృష్ణుని పూజించమంటున్నాము, రాముని పూజించమంటున్నాం. ఎవరు పూజించద్దు అంటున్నారు? మిమ్మల్ని పూజించేద్దామంటున్నాం. మీకు ఇష్టం ఉంటే చెయ్యండి, చేయకపోతే చేయకపోతే బతుకమ్మ ఆడుని, గణపతి పండుగ చేసుకోరు, చేయొద్దని ఎవరన్నారు? మాకు కావాల్సింది మేమేమంటున్నామంటే మాకు కావాల్సిన ఉద్యోగాల అవకాశాలు కల్పించమంటున్నాము. ఎంతమంది ఎవరు కమ్మరోళ్ళ పని వృత్తి వ్యాపారం నష్టపోయినరు, హౌస్ల వ్యాపారం నష్టపోయింది. దీని కారకులు ఎవరు? మీరు కాదా?